అందరికీ నమస్కారం. పెద్దలు గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కందుకూరు ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత సన్నిహితులు నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు మన కందుకూరు రావటం చాలా శుభదినం, పండుగ రోజు. మన కందుకూరుకి అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు మన కందుకూరుకి రామాయపట్నం పోర్ట్ ఇచ్చి ఇక్కడ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ పోర్ట్ ఓపెన్ అయితే సంవత్సరం క్రితం భూమి పూజ చేశారు. ఇంకో 5-6 మాసాల్లో పోర్టు మనం ఓపెన్ చేసుకుంటున్నాం. మన కందుకూరు కాన్స్టిట్యున్సీ యువతకందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. పోర్టులో 70% ఉద్యోగాలు మన కందుకూరు కాన్స్టిట్యున్సీ చదువుకున్న పిల్లలకి ఇస్తారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ప్రధానంగా మన కందుకూరు కాన్స్టిట్యున్సీలో డ్రైనేజ్ వ్యవస్థ, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ గురించి కూడా ముఖ్యమంత్రి గారికి అర్జీ ఇవ్వబోతున్నాను. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కూడా మనం బాగు చేసుకుంటున్నాం, కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా మనందరికీ కావాల్సింది ముఖ్య అంశం మన కందుకూరు కాన్స్టిట్యున్సీని ఒంగోలు జిల్లాలో కలపాలని మనందరి కోరిక. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి 2026లో డీలిమిటేషన్ అవుతుంది. అప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన కందుకూరును కూడా ఒంగోలు డిస్ట్రిక్ట్లో కలిపే విధంగా కూడా అడుగులు ముందుకేస్తున్నాం. ముఖ్యంగా రాళ్లపాడు ప్రాజెక్టు ఎడమకాల పనులు కూడా ఏకవంతంగా కంప్లీట్ చేసేసేసి ప్రజలకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా రాళ్లపాడు ప్రాజెక్టులో 1.75 TMC వాటర్ని కూడా ఎలిగొండ ప్రాజెక్టు నుంచి మన ప్రాజెక్టుకు వస్తే మన ప్రాంతం అంతా కూడా సస్యామలం అవుతుంది. అదేవిధంగా లాండ్ ఆర్డర్ విషయం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాబోయే 5 ఏళ్లలో కందుకూరు పట్టణంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా లాండ్ ఆర్డర్ని సకాలంలో సక్రమంగా నడిపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన 5 ఏళ్లలో సంక్షేమ పాలన నడిచింది. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పాలన నడిచింది. ముఖ్యంగా పథకాలన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి సంక్షేమ పథకాలు వచ్చినాయి. మనం అందరం ఆలోచన చేయాలి.
ముఖ్యమంత్రి గారు కందుకూరు కాన్స్టిట్యున్సీకి నన్ను పంపించడం, ఇక్కడ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, పల్లెకారులు అందరూ కూడా ఇక్కడ ఎక్కువ శాతం ఉన్నారు. వాళ్ళను కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలని చెప్పి కందుకూరు కాన్స్టిట్యున్సీకి నన్ను పంపించడం జరిగింది. మీ అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి పేదలంటే అంత ఇష్టం. పేదల పక్షపాతి ముఖ్యమంత్రి గారు. మనం ఆయనకు అండగా ఉండాలి, తోడుగా ఉండాలి.